బట్టి దేవునికి వందనాలు. ఈరోజు మనము ఆరాధన గురించి రెండో పార్ట్ వినబోతున్నాం. మరి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 35 నిమిషాలు వాక్యం చెప్పే అవకాశం దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. మరి 1 గంట వరకు క్లోజ్ చేయాలి. ఎక్కువగా మాట్లాడితే కూర్చోరు, నిద్ర వస్తుంది. నిద్ర వస్తే పాపంలో పడిపోతాం. నిద్ర వచ్చిన తర్వాత మనము సోమరిపోతామని నేర్చుకున్నాం. కనుక 35-40 నిమిషాల కంటే ఎక్కువగా చెప్పను. మీరు దయచేసి అటెన్షన్గా ఉండాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు మీ చక్కటి మరి సన్నిధిలో మా తండ్రి మీరు ఉన్నారని, మీ ప్రసన్నత, మీ కాపుదల మాకు ఇస్తూ ఉన్నారు. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని బలపరచండి. ఈరోజు బర్త్డే, ఈ మాసంలో ఉన్న బర్త్డే బిడ్డలందరినీ కూడా ప్రభువా, నూతనంగా మరి నర్సింగ్ కాలేజీలో, నర్సింగ్ స్కూల్లో వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయురారోగ్యము, ఆయుష్ను దయచేయండి. ఇంకా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను, వారి జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ సన్నిధిలో మేము నీ వాక్యాన్ని ధ్యానించనయుంటుండగా, ముఖ్యంగా ఆరాధన సంబంధించిన దాని గురించి మేము ధ్యానం చేయబోతూ ఉండగా, మర్మమైన లోతైన మర్మాలు, భావాలు, ప్రభు అర్థాలు మాకు అందించి దీవించి పంపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య అంశము ఆరాధన. ఆరాధన, ప్రార్థన, స్తుతి, ఈ మూడు వేరువేరుగా ఉన్నాయి. మొదటిది ప్రార్థన. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రార్థన. నా ప్రాణాన్ని కాపాడావు ప్రభువా, కాపాడు అని ప్రార్థన చేయడం. నన్ను బ్రతికించు, నాకు సహాయం చెయ్యి, అడగడం. ప్రార్థన అంటే అడగడం. మరి స్తుతించు అంటే నన్ను బ్రతికించినందుకు, కాపాడినందుకు దేవా నీకు స్తుతి. ఆరాధన అంటే నీవు ఏమై ఉన్నావో, నువ్వు ఎలాంటి వాడివో, ఈ లోకానికి నువ్వు ఏం చేశావు, నన్ను కాదు ఈ సృష్టి అంతా కూడా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే, మరి నీ స్వరూపంలో ఉంటున్న నేను నిన్ను ఆరాధించలేకపోతున్నానని చెప్పి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన దేవత్వాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించాలి. ఆయన చాలా ఆర్డినరీగా, ఫిలిప్పీ గ్రంథంలో 2వ అధ్యాయంలో కింద తగ్గించుకొని వచ్చినట్టుగా మనం ఆయనను ఆర్డినరీ పర్సన్ అని అనుకోవద్దు. ఆయనను మాత్రమే ఆరాధన చేయాలి, ఈ లోకంలో ఎవరిని ఆరాధన చేయకూడదు అనే మాట ఆరాధన. ఈ మూడిట్లో ఆరాధన చాలా ముఖ్యమైనదని నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మరి దేవునికి మొక్కడం, ఆది కాండంలో 22వ అధ్యాయంలో అబ్రహాము దేవుణ్ణి మ్రొక్కాడు. అమ్మా, మేము ఆ కొండకు పోయి మొక్కేసి వస్తాం అని చెప్పి కట్టెలు, నిప్పు, కత్తి పట్టుకొని, ఇస్సాకును పట్టుకొని ఆ కొండకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వెళ్తున్నాము అంటే దేవుణ్ణి ఆరాధన చేయడానికి, ఆయనను మ్రొక్కడానికి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరాధన అంటే ఆయనను మ్రొక్కడం, ఆయనకు మాత్రమే మ్రొక్కడం. ఇంకెవ్వరికి మ్రొక్కకూడదు, నమస్కరించకూడదు, లేక ఆయన తప్ప ఇంకెవ్వరికి చేసినా కూడా అది పాపం. తెలుసో తెలియకో కొందరు చేస్తూ ఉన్నారు, కనుక అది తప్పు అని చెప్పి మరి దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే మ్రొక్కడము. మరి న్యూ టెస్టిమెంట్లో జ్ఞానులను దేవుని ఆరాధించారు, మ్రొక్కారు. వారు సాష్టాంగ నమస్కారం చేసి, జ్ఞానులు, తూర్పు దేశంలో ఉంటున్న జ్ఞానులు ఆ చుక్కను చూచి వచ్చి దేవుణ్ణి ఆరాధించారు. గొల్లలు దేవుణ్ణి ఆరాధించారు. వారు ఆరాధించిన తర్వాత ఆయన అర్హుడు, ఆరాధన యోగ్యుడు అని చెప్పుకుంటూ అందరికీ వారు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆరాధన చేసేవారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, దావత్కు వెళ్తూ ఉన్నాను, పెళ్ళికి వెళ్తూ ఉన్నాను అన్నట్టుగా చెప్పకూడదు. నేను
ఆరాధన చేయడానికి వెళ్తూ ఉన్నాను. నీ మనసులో, నీ హృదయంలో ఆరాధన అంటే దేవుని మ్రొక్కడం. ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేను మ్రొక్కడానికి వెళ్తూ ఉన్నాను. ఆ క్రమంలో నేను ఏమేమి నేర్చుకోవాలో ఈరోజు కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఆయన ఎందుకు మ్రొక్కాలి అంటే ఆయన దేవుడై ఉంటున్నాడు కాబట్టి ఆయనను మనం మ్రొక్కాలి. మరి దేవుడు అనేవాడు కనబడాలి కదా. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు కనబడడం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో ఏమన్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఆత్మ అనబడిన దేవుణ్ణి మనకు కనబడేవాడు కాదు. గాలి కనబడుతుందా? కనబడదు. కరెంటు కనబడుతుందా? కనబడదు. అవి ఉన్నాయని మనం నమ్ముతున్నామా? నమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వైరు తీగబోతూ ఉంటే దాన్ని ముట్టుకోవాలని ఎవరైనా డేర్ చేస్తారా? చేసిందంటే వాడు బుద్ధి లేనివాడు. కనుక దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి పట్టుకోవాలి, దేవుడు నాకు కనబడాలంటే సస్తావు. దేవుడు చూచి ఎవరు కూడా బ్రతకలేరు. ఆయన ఉన్నాడని నమ్మాలంతే. ఆయన ఆత్మతో మనం ఆయనను ఆరాధించాలి. తర్వాత ఆత్మతో పాటు ఇంకొకటి సత్యముతో ఆయనను ఆరాధించాలి. సత్యదేవుణ్ణి సత్యముతో ఆరాధన చేయాలి. అంటే లోపట ఇంకోటి ఏది పెట్టుకోకుండా మనం ఆయనను ఆరాధన చేయాలి. ద మీనింగ్ ఆఫ్ ద వర్షిప్, ఆరాధనకు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, కృప, అది ఒకే. కృప అనేది న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది, ప్రేమ న్యూ టెస్టిమెంట్లో ఉంది. ధర్మశాస్త్రం అంటే అదొక పద్ధతి. ఓల్డ్ టెస్టిమెంట్లో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము ఇప్పుడు పనికిరాదు అంటలేము, కానీ అది బాలశిక్ష. కృప, ప్రేమ ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. కానీ కృపను పొందినవారు, ప్రేమను పొందినవారు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అది నేను చెప్పేది. మనం కృప ద్వారా రక్షింపబడ్డామా, లేకపోతే మన సొంత తెలివి జ్ఞానము చేత రక్షింపబడ్డామా? కృప ద్వారా రక్షింపబడ్డాం. దేవుని మహాప్రేమను పొంది ఉన్నాం. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్. సో కృప స్టెప్ అయిపోయింది, ప్రేమ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఆరాధన చేసే వాళ్ళు, విశ్వాసులుగా ఉంటున్న మనమంతా కూడా దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి. ఎలా ఆరాధన చెయ్యాలి? ఆయన భక్తి గౌరవంతో మనం ఆయనను ఆరాధన చెయ్యాలి. భక్తి శ్రద్ధలతో. మనము చాలా ఫ్యాషన్ కలిగిన వాళ్ళం. వేరే చాలా మతస్థులు వేరే మతంలో ఉన్న ప్రజలు, సీఎం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ, వాళ్ళు భజన చేసేటప్పుడు, లేక ఆరాధన చేసేటప్పుడు, లేక పూజ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారండి? సోఫాలో కూర్చుంటారా? కింద ఎందుకు కూర్చుంటారు? తగ్గించుకొని కూర్చుంటారు. మీరు ఏ మందిరాలలో, లేకపోతే నేను పేరు చెప్పను కానీ కొన్ని దేవాలయాల్లో, కొన్ని ఇతర మత శాఖలలో మీరు చూసినట్లయితే, వీడియోలు చూసినా పర్వాలేదు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళన్నా కానీ, ఎంత ధనికులైనా కానీ, వాళ్ళ మందిరాల్లో ఏముండవు? కుర్చీలు ఉండవు. వాళ్ళు చెప్పులు వేసుకొని రారు. ఎంత ధనికుడైనా, కోటీశ్వరుడైనా, బిలియనర్ అయినా కూడా వాళ్ళు కింద కూర్చొని, సోఫాలో కూర్చోకుండా కింద కూర్చొని వారు భజన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు అంత భక్తి? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మన దేవుడు విగ్రహము కాదు. ఎన్నో రెట్లు వాళ్ళ దేవతల కంటే, ఇహలోక దేవుళ్ళ కంటే, విగ్రహాల కంటే మన దేవుడు పూజకు లేక ఆరాధనకు అర్హుడు. మనం ఏం చేస్తాము? కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని, సోఫా ఉంటే బాగుండేది, కొన్ని కుర్చీలు మెత్తం ఉంటే బాగుండేది, ఏసీ ఉంటే బాగుండేది, ఫ్యాన్లు ఉంటే బాగుండేది అని మనము అన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని మనం ఆరాధన చేస్తాం. టీ ఉండాలి, బ్రేక్ ఉండాలి, భోజనం ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, ఎన్ని సౌకర్యాలు మనకు. అంటే ఇవన్నీ ప్రొవైడ్ చేయకపోతే
ఇవన్నీ మీకు ఇవ్వకపోతే మీరు ఆరాధనకు రారు, దేవుణ్ణి గౌరవించరు, దేవుణ్ణి మొక్కడానికి మీరు రారు. అంటే నేను మన సంఘం గురించి మాట్లాడతలేను, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న అన్ని సంఘాలకు ట్రాన్స్పోర్టేషన్ కావాలి. పేదలం కదండి, పేదలం కదా, ఎట్లొస్తాం? మీరు లోపటి చర్చి పెట్టుకున్నారు, ఇంత దూరం ఎలా నడిచొస్తాం? మాకు వాహనం లేదు అంటే వాహనం కొనుక్కో, లేకపోతే ఆటోలో రా. ఇంకోటి ఏదో ఉంది కదా, ర్యాపిడోనో జెప్టోనో ఏదో ఉంది కదా, అది పట్టుకొని రా. నా కోసం కాదు, మీకోసం, మీ కుటుంబం కోసం. మీరు మీ దేవుణ్ణి ఆరాధన చేయడానికి రావాలి. ఆరాధన చర్చి కాదు. ఆరాధన చేయడానికి వస్తున్నాను, చర్చికి వెళ్తున్నానని మనం అనకూడదు. ఒకవేళ వాళ్ళకు అర్థం అవ్వాలంటే చర్చికి వెళ్తున్నా, దేవాలయానికి, యేసుప్రభు దేవాలయానికి వెళ్తున్నా అని చెప్పొచ్చు. కానీ మీరు ఏమనాలి, మనం ఏమనాలి? నేను ఆరాధనకు వెళ్తూ ఉన్నాను. ఆరాధన మీన్స్ మొక్కడానికి వెళ్తూ ఉన్నాను. నేను ఆయనను సేవించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను నేను పూజించడానికి, ఆయనను నా మనసు పూర్తిగా ఆత్మతో సత్యముతో నేను ఆయనను ఆరాధించడానికి వెళ్తున్నానని చెప్పి మనం రావాలి. ఎందుకు ఆయనను ఆరాధించాలంటే పరమగీతములో 2వ అధ్యాయము 2-3 వచనాల్లో నేను క్లియర్ చేస్తాను. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మములు కనబడినట్లు స్త్రీలలో నా ప్రియుడు అట్లున్నాడు. బలు రక్కసి చెట్లలో అంటే ముళ్ళ తుప్పలలో వల్లి పద్మము ఎలా ఉంటుందో, అంతేకాదు స్త్రీలలో నా ప్రియుడు అలా కనబడుతూ ఉన్నాడు. బలి రక్కసి చెట్లు అంటే మరి ముళ్ళ పొదలుగా ఉంటాయి. అడవిలో అన్ని ముళ్ళ పొదలే, అందులో వల్లి పద్మము అంటే ఒక మంచి పుష్పము ఏ రీతిగా అయితే నిగనిగలాడుతూ ఉంటాడో ఆ వల్లి పద్మము అంటే ముళ్ళ తుప్పలలో వల్లి పద్మము అనబడిన ఒక మంచి పుష్పము కనబడినట్టుగా స్త్రీలలో నా పురుషుడు అందంగా ఉన్నాడు అని అంటూ ఉన్నాడు ఈ యొక్క పరమగీతంలో. రెండవది, ఇంకా 3వ వచనం చూసినట్లయితే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లుండునో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి వృక్షములో నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని అంటే ఆ యొక్క జల్దరు వృక్షపు నీడలలో ఏ రీతిగా అయితే సేద తీరుస్తామో, నీ ఏసీ పనికి రాదు, నీ యొక్క ఫ్యాన్లు పనికిరావు. ఆ జల్దరు వృక్షం క్రింద కొన్నిసార్లు ఎండాకాలంలో మంచి చెట్లు, ముఖ్యంగా యాప చెట్లు, లేకపోతే ఆ కాలంలో జల్దరు వృక్షాలు ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా లేవు. యాప చెట్టు మంచిగా ఉంటే, లేకపోతే మర్రి చెట్టు మంచిగా ఉంటే, पिंपले झाड़ काय कसे మర్రి చెట్టేనా? ఓకే. ఎంత చక్కగా నీడ ఇస్తుందో దాని క్రింద ఎండాకాలము ఆ చల్లటి గాలి మనము పీల్చుకుంటూ ఉంటే, ఆస్వాదిస్తూ ఉంటే, ఆ రీతిగా దేవుడు ఉన్నాడు కనుక మనము సేద తీర్చుకోవడానికి ఆయన దగ్గర ఉండాలి. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధన చేయడానికి రావాలి. నెంబర్ 2 ఏంటంటే, ఆరాధన యొక్క ప్రాముఖ్యం ఏంటంటే, ఆరాధన ఎందుకు మనము ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే, మీరు ఇంకొక దేవుణ్ణి మీరు ఆరాధన చేయకూడదు, వేరొక దేవుణ్ణి మీరు ఆరాధన చెయ్యకూడదు, ఎవరికి నమస్కారము చెయ్యకూడదు. ఏయ్ నమస్కారం చేయవా, నేను నిలబెట్టిన ఈ యొక్క ప్రతిమను, ఈ విగ్రహాన్ని మీరు నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో పారేస్తానని చెప్పి ఒక నాయకుడు లేకపోతే ఒక రాజు నెబుకద్నెజర్ రాజు ఆజ్ఞాపిస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేశారు? మేము మొక్కమంటే మొక్కం. రాజు పిలిపించినప్పుడు అయ్యా ఎందుకు మొక్కరు అంటే, లేదు లేదు మేము మొక్కము, మేము యూదులము, హెబ్రీయులము, ఇశ్రాయేలీయులము. ఎంత ధైర్యంగా చెప్పారయ్యా. వారు పరాయి దేశంలో బానిసలుగా ఉంటూ వేరే దేశంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు దానియేలు వారికి ట్రైనింగ్ ఇచ్చి వారి భక్తి శ్రద్ధలు విశ్వాసము దేవుని మీదనే. మేము మొక్కమంటే మొక్కం, అగ్నిగుండంలో పడేస్తానంటే నువ్వు పడేసినా పర్వాలేదు, అందులో నుంచి కాపాడగల సమర్థుడు మా దేవుడు. బట్ స్టిల్ వీ డోంట్ వాంట్ టు వర్షిప్ యువర్ ఐడల్. ఎవరికి నమస్కరించమేమో. హామాను వస్తూ ఉంటే ఒక వ్యక్తి నిలబడ్డా, నమస్కారం చేశారా?
హామానుతో పాటు అందరూ, హామాను వచ్చినప్పుడు చాలామంది స్ట్రీట్లో అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు వందనాలు పెడుతూ ఉంటే ఒక వ్యక్తి నమస్కారం చేయలే. ఎవరైనా? మొర్దెకై. ఆయనకు నమస్కారం చేయలే. నేను నీకు నమస్కారం చేయను, లేచి నిలబడమంటే నిలబడతాను, కానీ నువ్వు ఒక పనికి మాలినోడోయి, నువ్వు ఒక లంచగొండి వాడివి, నువ్వు ఒక రౌడీ సీటర్వి, నిన్నేంద్రా మేము నమస్కరించేది, బోర్ల బొక్కబడి నీకు నమస్కరించాలా అని లేవకుండా దేవునికే నేను నమస్కరిస్తానని చెప్పి. అంటే ఈ కాలంలో అది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా ఇప్పుడు ఎవరైనా అధికారులు వస్తారనుకోండి, కలెక్టర్ వచ్చాడనుకోండి, ఎమ్మెల్యే వచ్చారనుకోండి, మీరు అట్నే కూర్చొని ఉండకండి, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఉండకూడదు. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో తర్వాత ఇంకా వేరే చోట పౌలు ఏమన్నాడు? మీ అధికారులకు, తిమోతికి అదే మాట అంటున్నాడు. తీతు పత్రికలో కూడా పౌలు అదే మాట అంటున్నాడు. రోమా 13వ అధ్యాయంలో కూడా అదే మాట అంటున్నాడు. ఈ లోకంలో ఉంటున్న అధికారులకు మీరు లోబడి ఉండాలి. సో వాళ్ళు వచ్చినప్పుడు మనం విష్ చెయ్యాలి, థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి, వారిని గౌరవించాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళు కొంచెం ఓవర్ చేశారు. ఇప్పుడు అది నేను చేస్తానని చెప్పి మొర్దెకై గురించి నేను ఇప్పుడు చెప్పడం లేదు. పౌలు చెప్తూ ఉన్నాడు, కృపకాలంలో ఉన్నామా, ధర్మశాస్త్రం క్రింద ఉన్నామా? కృపకాలంలో ఉన్నాం కనుక మన అధికారులకు మనం లోబడి ఉండాలి, చట్టాన్ని గౌరవించాలి. నేను ఓల్డ్ టెస్టిమెంట్ పద్ధతి పాటిస్తానని చెప్పి, అఫ్కోర్స్ నువ్వు ఏదైనా విగ్రహాన్ని నువ్వు మొక్కకూడదు, పోకూడదు, వాటి పూజలో మరి నువ్వు పాలు పొందకూడదు. మరి మొన్నటి దినము మీరు అందరూ వాట్సాప్ పేపర్ కూడా చూశారు. ఒక వ్యక్తి ఒక పూజ గదికి వెళ్ళకపోతే, ఆ పూజ చెయ్యకపోతే, అదంతా స్టోరీ నాకు ఎక్కువగా తెలియదు, కానీ ఆయన డిస్మిస్ చేశారు సుప్రీంకోర్టు. ఒక క్రైస్తవ ఆర్మీ, ఒక మంచి మేజరో ఒక వ్యక్తి పూజ చెయ్యకపోతే ఆయన డిస్మిస్ చేశారు. ఆయన సంతోషంగా డిస్మిస్ చేసినా పర్వాలేదు, టెంపుల్లో వెళ్ళనందుకు, ఆరాధన చెయ్యనందుకు. ఓకే, కొన్నిసార్లు అందుకోసమే నేనేమంటున్నాను, ఆయన ఏ చట్టం వాడిండి? ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ పాటించాడు కనుక యేసు ప్రభు వివేకంగా ఉండు, నిష్కపటంగా ఉండమని చెప్పాడు. పావురం వలె, పాము వలె ఉండమన్నాడు. పాము తప్పించుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు చాలా చోట్ల వివేకంగా జ్ఞానంతో నడుచుకున్నాడు. కనుక మనము కొన్నిసార్లు ఆ రీతిగా వివేకంగా ఉండాలి భక్తి విషయంలో. బట్ స్టిల్ నీ మనసులో ఒక్క దేవుని మాత్రమే నీవు ఆరాధన చేయాలి. లోకంలో నువ్వు పాలు పొందకూడదు. పోయి చూసి వస్తా, ఆ తమాషా చూస్తాను, ఆ డ్రామా, ఆ డ్యాన్సులు చూస్తాను, ఆ డప్పు కొట్టుకోటాలు, వాళ్ళు నాట్యం వేస్తూ ఉంటే, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే నేను పాలు పొందుతాను అని చెప్పి చూడకూడదు కూడా. చూస్తే నీకు టెంప్టేషన్ వస్తుంది. కనుక అలాంటి ఆ బొమ్మ పూజలు చేస్తూ ఉన్నప్పుడు, నాట్యం చేస్తూ ఉన్నప్పుడు వాటిని నమస్కరించడానికి కానీ వాటితో అని మీరు వారితో ఏకీభవించకూడదు. దేవుడు మరి దేవుని మాత్రమే మనం ఆరాధన చేయాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యెషయా, దావీదు, ఇంకా అనేక ప్రవక్తలు లేక అనేక భక్తులు యెహోవా దేవుని మాత్రమే ఆరాధించారు. కానీ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు ఉంటున్న ఏరియాలో కానీ ఎలాంటి విగ్రహాలను పెట్టుకొని ఆరాధన చేయలేదు. ఆరాధన చేయకుండా అనేక విగ్రహాలను పెట్టుకున్న ఇశ్రాయేలు రాజులు నాశనమైపోయారు. కుటుంబము మరి వంశం లేకుండా పోయారు. కనుక ఈ లోకంలో మనము ఆయనను ఆరాధన చేయాలంటే ఆయన మాటే మనం వినాలి, కానీ ఆయన వైపే మనం తిరగాలి, కానీ ఆయనకే నమస్కారం చెయ్యాలి, కానీ ఇంకెవరికి చెయ్యకూడదు. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ, మన యొక్క వృత్తి. విశ్వాసులు ఆరాధన మాత్రమే చెయ్యాలి. ఇది మన యొక్క ఉద్యోగం. ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 4-5 అధ్యాయంలో చూసినట్లయితే గొర్రెపిల్ల సమూహం అంతా కూడా వివాహోత్సవంలో పాల్గొంటున్న విశ్వాసులమంతా కూడా మరి ఆ గొర్రెపిల్లకే నమస్కారం చెయ్యాలి. గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువుకే మనము నమస్కారం చెయ్యాలి. కానీ ఈ లోకంలో నిలబడుతున్న వ్యక్తులను కానీ మరి బొమ్మలను కానీ మనం ఆరాధన చేయకూడదు. మరి ఎవరిని ఆరాధించాలి? మూడవది, ఎవరిని ఆరాధించాలి? ఖచ్చితంగా నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే ఆరాధన చెయ్యాలి. నీ దేవుడైన
యేసుక్రీస్తు ప్రభుకే నీవు అతనికి నమస్కరించాలి. కీర్తన 45:11 కూడా ఈ రాజు నీ ప్రభువు, అతనికి మాత్రమే నమస్కరించాలి. మనం విగ్రహాలను ఆరాధన చెయ్యకూడదు. నిర్గమకాండములో 20:3 నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మీ ఇంట్లో ఇంకొక బొమ్మ, ఇంకొక విగ్రహము, యేసుప్రభు విగ్రహము కూడా మీరు పెట్టుకోకూడదు. ఏ విగ్రహాన్ని కూడా మీరు పెట్టుకోకూడదు. మరియమ్మ విగ్రహం పెట్టుకోవచ్చు, యేసుప్రభు ఫోటో పెట్టుకోవచ్చు. అంటే నేనైతే మరి ఇన్నేళ్ల నుంచి చర్చి నడిపిస్తూ ఉన్నా, యేసుప్రభు ఫోటో ఎవరింట్లోనైనా కనబడలేదు మన చర్చిలో ఉన్న వారికి. నేను చూస్తే ఖచ్చితంగా చెప్పేవాడిని, యేసుప్రభు ఫోటో కూడా మన ఇంట్లో పెట్టుకోకూడదు. యేసుప్రభు ఫోటో పెట్టుకున్నా, విగ్రహం పెట్టుకున్నా, మరియమ్మ తల్లి విగ్రహం పెట్టుకున్నా కూడా అది విగ్రహమే. దేవుడు ఆత్మ గనుక మనం ఆయనను ఆరాధించాలి. కొంతమంది తెలుసో తెలియకనో యేసుప్రభు ఫోటో, మరియమ్మ ఫోటో, జ్ఞానుల ఫోటో, గొల్లల ఫోటో, కొన్ని రకాలైన ఫోటోలు పెట్టుకుంటారు. మార్కెట్లో అమ్ముతూ ఉంటారు చిన్న చిన్న బొమ్మలు. అవి అట్లా డెకరేషన్గా క్రిస్మస్ టైంలో పెట్టుకుంటారు. అది కూడా తప్పే. ఏ విగ్రహాన్ని మనం వాళ్ళు చూడాలి కదా అంటే నువ్వు చూడు, కానీ అది అక్కడే పెట్టుకొని ఎల్లకాలము నీ ఇంట్లో ఆ విగ్రహాలు ఉంటే కూడా పాపం. కొందరికి తెలియదు, ఏదో ఒక బొమ్మ పెట్టుకొని డెకరేషన్ చేస్తూ ఉంటారు క్రిస్మస్ టైంలో. యేసేపు, మరియమ్మ, తర్వాత గొల్లలు, జ్ఞానులు, పశుల పాక, అఫ్కోర్స్ గుర్తు చేసుకోవడానికి. తర్వాత మనం కూడా అక్కడక్కడ పెడుతూ ఉంటాము. నర్సింగమ్మాయిలు కూడా పెట్టారు. కానీ క్రిస్మస్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి? మనము తీసేయాలి. నువ్వు అట్లాగే సంవత్సరం అంతా పొడుగుత పెట్టుకున్నావంటే అది విగ్రహము. కొంతమంది స్టార్ పెట్టుకుంటారు. స్టార్ ఎంతకాలం పెట్టుకోవాలి? మాకు తెలిసిన మా బంధువు సంవత్సరం అంతా పెట్టుకుంటారు. స్టార్ పెట్టుకోవాలి 1 నెల. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ పెట్టుకోవాలి? డిసెంబర్ కాదు, నవంబర్ 25 నుంచి జనవరి 1వ తారీఖు వరకే పెట్టాలి. 2వ తారీఖు కల్లా ఆ స్టార్ తీసేయాలి. కొంతమంది తెలియదు, 2 నెలలు 3 నెలలు పెట్టుకుంటారు, 4-5 నెలలు పెట్టుకుంటారు. ఏది పెట్టుకున్నా కూడా మనము అది విగ్రహంలాగా మనం పెట్టకూడదు. ప్రపంచంలో చాలామంది రాతి విగ్రహాన్ని బొమ్మలను పూజిస్తూ ఉన్నారు. కొంతమంది డబ్బు వ్యాపారము, కీర్తి ఖండాలను పూజిస్తూ ఉన్నారు. నేను రాత్రి ఒక మీటింగ్ గౌరవం ఇవ్వాలి, కానీ మనుషులను పూజిస్తూ, మనుషులను సత్కరిస్తూ, మనుషులను పొగుడుతూ ఉంటే అది ఎవరిని ఆరాధించినట్టు? దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు, విగ్రహాన్ని ఆరాధించినట్టు. మన చర్చి నడిపేటప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ ఇక్కడ కూర్చోకూడదు. వాళ్ళ కిందనే కూర్చోవాలి. వాళ్ళకు సోఫా పెట్టు, స్పెషల్ ఫ్యాన్ పెట్టు, టీ కాఫీ ఏమిస్తావో ఇవ్వు, కూల్ డ్రింక్ ఇవ్వు. కానీ ఆయన వాక్యం వినడానికి వస్తున్నాడా? ఆయన హోదాను చూపించుకోవడానికి వస్తున్నాడా? హోదాను చూపించుకోవడానికి వస్తున్నట్టయితే నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నట్టు? అందుకోసమే మా వియ్యంకుని ఎప్పుడు పిలిచినా రాడాయన. ఎందుకంటే నేను కింద కూర్చోబెడతా కాబట్టి, నేను గంటసేపు వాక్యం చెప్తే ఆయన వినడు కాబట్టి. ఎందుకంటున్నానంటే మనము ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తులను కాదు, డబ్బును కాదు, అధికారులను కాదు. ఎంత పెద్ద అధికారి అయినా కూడా వారు కింద వాక్యం వినవలసిందే. కానీ మన దేవుణ్ణి ఆరాధన చేయడానికి మన దేవుని ఇంట్రొడ్యూస్ చేయాల్సిందే. కానీ వ్యక్తులను, లేకపోతే మరి డబ్బు ఉంది కదా, బాగా సంపద ఉంది, ఆస్తి ఉంది, జ్ఞానం ఉంది అని చెప్పి చాలామంది మనిషిని ఆరాధిస్తూ ఉంటారు. మరి కొంతమంది కొన్ని కాలేజెస్, లోకంలో ఉన్న కాలేజెస్ కాదు, క్రిస్టియన్ కాలేజెస్ కూడా టాపర్ని బాగా హైలైట్ చేస్తూ ఉంటారు. టాపర్ అంటే మీకు తెలుసు కదా, అమ్మాయిలకు తెలుసు, మీకు అందరికీ తెలుసు. టాపర్ అంటే బాగా చదువుకున్నవారు, జ్ఞానం పొందినవారు. ఆయన డిగ్రీ ఎందుకు తెలుసా, ఆయన ఎంత పెద్ద ఛాంపియనో మీకు తెలుసా అని చెప్పి వారి జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి ఆ వ్యక్తులను మనము ఆరాధిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, లోకంలో ఉన్నవారు ప్రైజులు ఇస్తూ ఉంటారు. టైం అయిపోతుంది. ప్రైజులు ఇస్తూ ఉంటారు.
డబ్బులు ఇస్తూ ఉంటారు, ప్లాట్లు ఇస్తూ ఉంటారు, కోట్ల రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఏదైనా గేమ్లో కానీ, ఏదైనా పోటీలో కానీ, యుద్ధంలో కానీ ఏదైనా గెలిస్తే, యుద్ధం కాదు, ఏదైనా పోటీలో గెలిస్తే ఎన్నో వరాలు ఇస్తూ ఉంటారు. పేదలకు ఎవరైనా ఇస్తారా? అది లోకంలో వాళ్ళు చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కానీ చర్చిలో కూడా ఒక వ్యక్తిని పొగుడుకుంటూ చర్చి జరుగుతూ ఉంటే, ఆరాధన సందర్భంలో జరుగుతూ ఉంటే ఒక వ్యక్తిని మనము హైలైట్ చేస్తే దట్ ఈజ్ ఆల్సో ఐడల్స్. మనము ఆరాధన వాళ్ళకు ఆరాధన చేస్తాం. నీలాంటి జ్ఞానులు, నీలాంటి మేధావులు, నీలాంటి గొప్పవారు మా ఏరియాలో లేరండి, మా చర్చిలో ఎవరు లేరు, నీలాంటి జ్ఞానవంతురాలు, జ్ఞాని అని చెప్పి మనం వ్యక్తిని ఎప్పుడు కూడా వ్యక్తి పూజ చేయకూడదు. చేసినట్టయితే మనం ఎవరిని డౌన్ చేసినట్టు? యేసుక్రీస్తు ప్రభువును డౌన్ చేసినట్టు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, ప్రభువు అందరికీ. ఎవరికి? జ్ఞానులకును, మూర్ఖులకును, గ్రీసు దేశస్థులు కాని వారికిని, పేదవారికిని, ధనికులకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకే సమస్త ఘనత, మహిమ యుగ యుగములు ఆయనకే చెల్లును. ఇంకెవ్వరికి మనం ఇవ్వకూడదని చేసినట్లయితే మనము దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి కాకుండా వేరే వాళ్ళని మనం పొగుడుతున్నట్టు, లేక ఆరాధిస్తున్నట్టు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి పేతురు వచ్చాడు. వింటున్నారా? పేతురు వచ్చినప్పుడు కొర్నేలి లోకంలో ఉంటున్న అన్యుడు, బాగా భక్తిపరుడే, ప్రభు నమ్ముకున్నాడు, కానీ పాపం క్రమం తెలియదు. మీలాంటోడే, మంచోడు, చాలా ధనికుడు, పెద్ద ఆఫీసర్, శతాధిపతి, ఆర్మీ ఆఫీసర్, మేజర్. ఆయన పేతురు కనబడగానే వావ్ ఎంత గొప్ప దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో. అప్పుడు పేతురు దండం పెట్టు అన్నాడా? ఏమన్నాడు? నేను నీలాంటి నరుడనే. ఈ రోజుల్లో పాస్టర్లు అని చెప్పి, బిషప్లు అని చెప్పి కాళ్ళకు దండాలు పెట్టేసుకుంటే అదేమవుతుంది? విగ్రహము. అమ్మా పెద్ద పాస్టరు వినయ్ కాదు, కృష్ణ ప్రభువుకు నమస్కారం చేయి, పెద్దమ్మ గారు ఆమెకు దండం పెట్టు, కాళ్ళకు నమస్కారం పెట్టు అని ఒకవేళ ఎవరైనా తెలియక అంటే మీరేం చెప్పాలి? అమ్మగారు, పెద్ద పాస్టర్లు, పెద్ద వ్యక్తి, మనము దేవునికే నమస్కారం చెయ్యాలి, దేవుని కాళ్ళే పట్టుకోవాలి, ఇంకెవరి కాళ్ళు పట్టుకోకూడదు. ఒకవేళ నువ్వు కాళ్ళు పట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది అది? నేనేదో నేను బాగాలేకపోతే ఆమె హాస్పిటల్ పోయినప్పుడు మన స్టూడెంట్ 3 ఏళ్ళు చదువుకున్న ఒక అమ్మాయి వచ్చి నా కాళ్ళకు దండం పెడుతుంటే, ఏంది పిచ్చి, ఎన్నోసార్లు 150 సార్లు నువ్వు వాక్యం విన్నావు, ఇదేనా నువ్వు చేసేది? నా కాళ్ళకు దండం పెట్టడం ఏంది? కనుక మనం ఎవరి కాళ్ళను పట్టుకోవడానికి వీల్లేదు, మన దేవుని కాళ్ళు తప్ప. కొంతమంది ప్రకృతిని పూజిస్తూ ఉంటారు. వింటున్నారా? ప్రకృతి అంటే చెట్టును, కొండను, బండను, కట్టెను, పెద్ద ఏదైనా ఒక పెద్ద పర్వతం ఉంటే ఆ పర్వతాన్ని, లేకపోతే పొద్దున్న లేచి ఎవరిని? సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను పూజించేవారు లేరా? మనోళ్ళు కూడా. ఇదంతా కూడా దేవుడు చేసిన సృష్టి. కనబడుతున్న అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు సృష్టించాడు. యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త. ఈ ఫోను ఎవరో ఒకరు కనిపెట్టారు, ఈ వాచ్ కూడా ఎవరో ఒకరు కనిపెట్టారు. ఈ వాచ్ని మొక్కడము, ఫోన్ను మొక్కడము మీరు మొక్కరు కదా. ఒకవేళ మొక్కిర్రనుకో, టెంకాయలు కొట్టిర్రనుకో, దీని సృష్టికర్త ఏమనుకుంటాడు? అరే, నేను కనిపెట్టింది, నేను సృష్టించింది, నాకు చెందవలసిన మహిమ ఘనత ఈ ఫోనుకు, ఈ వాచ్కి, ఈ ఫ్యాన్కు మీరు చేస్తున్నారని దేవుడు ఎంత బాధపడుతున్నాడు. అందుకోసమే నా మహిమను ఎవరికిచ్చువాడను కాను, మన తండ్రి అయిన దేవునికి మాత్రమే ఆరాధన చేయాలి. ఎవరిని ఆరాధన చేస్తున్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వెతుకుతూ ఉన్నాడు. యోహాను సువార్త 4:23 ఆయన తండ్రి, అరే పిచ్చోలారా ఎటు పోతున్నారు మీరు?
ఆరాధించవలసింది నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, యేసుక్రీస్తును మీరు ఆరాధన చేయాలని యోహాను సువార్త 4:23 చెప్తున్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు యోహాను సువార్త 23 ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మనము యేసుక్రీస్తు ప్రభువుకు ఆరాధన చెయ్యాలి. కనుక ఆరాధన అంటే మ్రొక్కడం, నమస్కరించడం, ఆయననే మన హృదయంలో కృతజ్ఞత భావంతో జీవించడం. ఆయన లేకపోతే, ఆయన చెయ్యకపోతే, రక్షణ కార్యము నీ జీవితంలో, మన జీవితంలో చేయకపోతే ఇంకెవ్వరు చెయ్యరు. నేను ఇంతకుముందే ఫస్ట్ ప్రసంగంలోనే చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధన చెయ్యమని మన బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. ఒకవేళ చెప్పి ఆరాధన చేస్తే పాపమని కూడా చెప్పబడలేదు. తెలుసో తెలియకో పరిశుద్ధాత్మ దేవుని మీరు ఆరాధిస్తూ ఉన్నట్టయితే ఓకే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని హైలైట్ చేస్తున్నాడు, ఎవరిని పరిచయం చేస్తున్నాడు, ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సో మనం ఆరాధన ఎవరికి చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువుకే. ఆయన ఆరాధనకు ఆధారం, ఆయన వర్తి. మనము అబ్బా తండ్రి అని పరలోకంలో ఉన్న దేవుని మనము ఆరాధన చేస్తూ ఉంటాం, పలుకుతూ ఉంటాం. కానీ ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు నామం ద్వారానే మన ప్రార్థనలు, మన ఆరాధన రావాలి. డైరెక్ట్గా నేను యెహోవా దేవునికి బలిపీఠము అర్పిస్తాను, నేను యాటను గొర్రెను మేకను కోసి బలి రక్తం చిందిస్తాను అంటే యేసు ప్రభు పరలోకంలో తండ్రి అయిన దేవుడు నీ ఆరాధన అది కాదురా బాబు. ఆ కాలంలో కయ్యను, యెహెబేలు, ఈ యొక్క ధర్మశాస్త్రములో ఉంటున్న ఈ ప్రవక్తలంతా, లేవీయులు, యాజకులంతా కూడా అప్పుడు చేశారు. ఇప్పుడు బలి అర్పించని అవసరం లేదు. అందరి కొరకు, లోకంలో ఉన్న వారందరి కోసం ఎవరు బలి అయ్యారు? యేసుక్రీస్తు బలి అయ్యాడు. కాబట్టి ఆయన ఒక్కసారే కొన్ని కోట్ల గొర్రెలు, ఎద్దులు, మేకలు, పశువులు, లక్షల పశువులు, సొలొమోను మహారాజు ఉన్నప్పుడే లక్షల కోట్ల పశువులు బలి ఇచ్చారు. ఎవరి కాలంలో? 40 సంవత్సరాలు పరిపాలించిన సొలొమోను కాలంలోనే లక్షల కోట్ల పశువులు బలి ఇచ్చారు. అప్పుడు నడిచింది. ఇప్పుడు కూడా నేను బలి అర్పిస్తాను అని చెప్పి ఒక మేకపోతునో, గొర్రెపోతునో, లేకపోతే కోడినో మీరు పెంచి ఒక యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి వచ్చి కోస్తారా? రక్తం చిందిస్తారా? లేదు, అవసరం లేదు. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించాడు. కాబట్టి ఇలాంటి బలులు అర్పణ లేదు. ఒక్కసారే బలి అయిపోయాడు. ఆయన రక్తములోనే మన పాపములు కడగబడుతుంది. కనుక ఆయనకు మనము ఆరాధన చెయ్యాలి. 5వది, పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసిని ఆరాధనలు నడిపిస్తాడు. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, విశ్వాసులను ఆరాధన చేయమని ఇంట్రడ్యూస్ చేస్తాడు. నన్ను ఆరాధన చెయ్యండి, పరిశుద్ధాత్మ దేవుడు నన్నే ఆరాధన చెయ్యండి, మీలో ఉండి మిమ్మల్ని మంచిగా నడిపిస్తాను అని చెప్పి బైబిల్లో ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ చేసి మాట్లాడతలేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభు. కానీ మనం ఆరాధన చేసేది పరిశుద్ధాత్మ దేవుణ్ణి కాదు. చాలా గంటగా బల్లగుద్ది చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన కాదు మనం ఆరాధన చేయవలసింది. ఆయన మన కోసము చావలే. ఆయనకు అర్పణ యేసుక్రీస్తు ప్రభు వైపే చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఇట్లా చూపించుకోవట్లేడు ఆయన. మీకు అర్థమవుతుందని చెప్పేది? నన్నే ఆరాధన చెయ్యండి, నా వైపే తిరగండి, నా మీదనే ఆధారపడతాం. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. 6వది, ఆరాధించే విధానం చెప్పాను. ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యాలి. మనం ఆరాధన చేసేటప్పుడు నిష్కపటంగా ఆరాధన చెయ్యాలి. నిష్కపటమైన, వాస్తవంగా, హృదయంలో మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడనే ఉద్దేశంతో మనం ఆరాధన చేయాలి. మనం ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, లేక ఆరాధన చేసేటప్పుడు మోకరించి ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. ఏదేదో మన హృదయాల నుంచి మరి వల్లిస్తూ ఉంటాం మాటలు. ఒకసారి మీకు అందరికీ వీడియో తెలుసు కదా, మీరందరూ ఆరాధన, నేను చేసే ఆరాధనలో ఏ ఏ మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను అని ఆరాధన చేసే వాళ్ళు ఒకసారి వినండి. లేకపోతే ఇక్కడ ఆరాధన చేయకపోయినా మీరు ఇంట్లో కానీ
మీ రూమ్లో కానీ మీరు రికార్డింగ్ చేసుకోండి. ఒక 20 నిమిషాలు ప్రార్థన చేస్తే, 10 నిమిషాలు ప్రార్థన చేస్తే మీరు రికార్డింగ్ చేసుకొని మళ్ళీ మీరు వినండి. ఎన్ని తప్పులు మాట్లాడుతూ ఉంటామో. అంటే క్రమంగా ఆలోచన లేకుండా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. చేయవలసిన రీతిలో ఆరాధన చేయకుండా, చేయవలసిన ప్రార్థన మనం చేయకుండా ఏవేవో మాట్లాడేస్తూ ఉంటాం. అవన్నీ కూడా సరి చేసుకోవడానికి ఆరాధనలో చాలా క్లుప్తమైన మాటలు ఉండాలి. ప్రార్థన వేరు, ఆరాధన వేరు, స్తుతి వేరు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆరాధన చేసేటప్పుడు మనం దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడని చెప్పి జ్ఞానంగా ఆరాధన చేసేటప్పుడు జ్ఞానం మరి ఉండాలి. ఇక్కడ దేవుని మందిరాల్లో మనం వచ్చి మన ఇంట్లో ఏం జరుగుతుందోనని ఆలోచన చేస్తూ ఉండకూడదు. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అని చెప్పి ఎవరి వైపు మనము చూడకూడదు. ఎవరిని గురించి మనము ఆలోచన చేయకూడదు. ఎవరేం చేస్తున్నారో అని చెప్పి మనము ఎవరిని మన దగ్గర రాకూడదు. ఎవరిని మనసులో మనం పెట్టుకోకూడదు. దేవుడు తప్ప. నీ యొక్క మైండ్లో ఎవరుండాలి? యేసుక్రీస్తు ప్రభువుని నేను ఆరాధన చేయడానికి వస్తున్నాను. నీ పక్కనున్న వాళ్ళు ఎలాంటి చీరలు కట్టుకున్నారు, ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఎలాంటి సెంటు కొట్టుకుంటున్నారు, ఏ రీతిగా వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ వైపు మనం చూడకూడదు. చూడకూడదంటే నువ్వు గుడిదానివా, గుడ్డోడివా కాదు. చూడొచ్చు, కానీ వాళ్ళ గురించి ఆలోచన చెయ్యకూడదు. నీ ఆలోచన అంతా, నీ ధ్యాస అంతా, నీ మనసంతా, నీ ఫోకస్ దేవుని మీద ఉండాలి. అలా ఆలోచన చేస్తే అది నిజమైన ఆరాధన. ఆరాధన వచ్చేటప్పుడు మనము ఆయనను ఆఫీసులో ఏమైనా జరుగుతుందా, డబ్బు ఎలా సంపాదించాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి, ఇంకా లోకంలో ఏమేమి జరుగుతున్నాయి, ఈరోజు మ్యాచ్ అట, ఈరోజు కొత్త సినిమా విడుదలైందట, ఈ యాక్టర్ ఎలా ఫైట్ చేశాడో, ఆ యాక్టర్ ఎలా ఫైట్ చేశాడో, లేకపోతే ఏం జరుగుతుందో పోయి చూడాలి అనేది మీరు పెట్టుకోకూడదు. నీ మనసంతా కూడా 3 అవర్స్ దేవుని దగ్గర పెట్టాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక సంఘంలో మనం ఉంటూ చాలాసార్లు నిరుత్సాహపడుతూ ఉంటాం. సంఘంలో ఉంటూ దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదో, దేవుడు నాకు ఇస్తాడో లేదో, చేస్తాడో లేదో అని చెప్పి మనం ఏమేమో మాట్లాడుతుంటాం. కనుక చివరి మాట ఏంటంటే, ఆరాధనకు కలిగే ఆటంకాలు, సమస్యలు, మనం ఆరాధనకు వచ్చేటప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తాయో అది చెప్పేసి నేను ముగిస్తాను. నంబర్ 1, నేనే, నాదే, నా స్వంతం, నా చిత్తం, నా ఇష్టం. నువ్వెవతివే చెప్పడానికి, నువ్వెవడురా చెప్పడానికి అని మనము ఇక్కడ ఆ మాటలు పలకకూడదు. దేవుని మందిరంలో అందరూ సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒక పెద్ద డిగ్రీ చదువుకున్న వాళ్ళు, కూలోడు అని తేడా ఏమీ లేదు. మనమంతా ఎవరిని గురించి మనం కించపరిచి మాట్లాడడం కూడదు. పేదోళ్ళు, గరీబోళ్ళు, పెద్దోళ్ళు, ధనికులు అంతా కూడా సమానమే. అలా గర్వించి 2 వ్యక్తులు, నాదాబు, అబిహు అనే 2 వ్యక్తులు చర్చిలో, ఓల్డ్ టెస్టిమెంట్లో చర్చిలో వాళ్ళు దేవుని ఆలయంలో వాళ్ళు అన్య అగ్నిని అర్పించినప్పుడు, వేరొక ఆలోచనతో వేరే అగ్నిని అర్పించినప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని చంపేశాడు. అలాంటి ఆరాధన మనం చేయకూడదు. అలాంటి తలంపులు ఎక్కడ ఎవరి గురించి మాట్లాడకూడదు. నంబర్ 2 ఏంటంటే, లోక ఆచారము మనం చేయకూడదు. లోకంలో ఉన్న వాటి విషయం మనం ఆలోచన చేయకూడదు. దుష్టుని గురించి, లోకంలో ఉంటున్న వారి లెక్క మనం ఆలోచన చేయకూడదు. లోకంలో రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. విశ్వాసి అలా ఆలోచన చేయకూడదు. నా దేవుడు అరే ఇప్పుడు అట్నే ఉంటుందిరా, తర్వాత మనము ఈయన మాట ఎందుకు వినాలని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఆలోచన చేయకూడదు. మనం మొత్తం దృష్టి అంతా కూడా, మన ఫోకస్ అంతా కూడా దేవుని మీద పెట్టాలి. అటు ఇటు పోకుండా దేవుని దగ్గరే ఉండాలి. ఏమీ ఆలోచన చేయకూడదు. ఏది కూడా మీ మైండ్లో రాకూడదు. ఏదైనా ఆలోచన చేస్తున్నట్లయితే అది చర్చి బయట, ఇక్కడ గురించి లోకంలో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఈ న్యూస్ వస్తుంది, అలా జరిగిపోయిందని చెప్పి మనము వీడియోలు కానీ, యూట్యూబ్లు కానీ, లేకపోతే నెట్లో ఏదైనా ప్రోగ్రాం చూడటం కానీ చేయకూడదు. లేకపోతే ఈయన ప్రసంగం ఏం బాగుంటుందని చెప్పి బాత్రూమ్ కనుకో, లేకపోతే పిల్లోడు ఏడుస్తున్నాడని చెప్పి పిల్లోని పట్టుకొని పోవడమో, మీరు పోయారనుకో ఎవరికి మర్యాద ఇవ్వడం లేదు, మీరు దేవునికి మర్యాద ఇవ్వడం లేదు. నేను ఉండాలి,
నా కుటుంబంగా నేను దేవుని ఆరాధన చేయాలి. సో నా భర్తనో, నా భార్యనో, నా పిల్లోడో, నా కొడుకో, కూతురో పోతే పోని, కానీ నేను కూర్చోవాలి, నా దేవుని నేను గౌరవించాలి, నా దేవుని కొరకు నేను బ్రతకాలి. కొంతమంది ఇక్కడ బాగానే ఉంటారు భక్తిగా, అన్నం తినేటప్పుడో లేకపోతే పోతున్నప్పుడో డైనింగ్ హాల్లో పాస్టర్ గురించి ఎగతాళి చేసి, లేకపోతే కొయర్ వాళ్ళ గురించి ఎగతాళి చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇట్లనటనే, అటనటనే, అదటనే, ఇదటనే అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అది కాదు ఆరాధన. ఆరాధన అంటే నువ్వు ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, ఎవరిని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు. నువ్వు దేవునితోనే ఉండాలి. నువ్వు పక్కన అందరితో సమాధాన పడాలి, అందరితో మాట్లాడాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, అందరితో మాట్లాడవచ్చు. కానీ ఈ ముసలమ్మ ముచ్చట్లు, గుసగుసలు, డబుల్ మీనింగ్ మాటలు, వేరుగా మాట్లాడడము మనం బంద్ చేసుకోవాలి. కనుక మనము ఉన్నది ఉన్నట్టుగా మన హృదయము ఇక్కడ పెట్టినట్టుగా బయట మనం ఉన్నంతకాలము చర్చిలో ఇప్పుడు కొంతమంది చర్చి అయిపోయిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత అక్కడ ఒక గుంపు, ఇక్కడ ఒక గుంపు, అక్కడ ఒక గుంపు, ఇక్కడ ఒక గుంపు, లోపల ఒక గుంపు, బయట ఒక గుంపు, కార్ల దగ్గర ఒక గుంపు, లేకపోతే అక్కడ కూర్చునేటప్పుడు ఒక గుంపు, ఒక ముగ్గురు నలుగురు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారు చెప్పండి? ఇక్కడ మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఉన్న గురించే మాట్లాడతాం మనం, అవునా కాదా? ఇక్కడ ఎవరి గురించి మనము గుసగుసలు మాట్లాడితే అది ఆరాధనకు సరి అయిన ఆరాధన పద్ధతి కాదు. ఎవరి గురించి మనము క్రిటిసైజ్ చేయకూడదు, ఎవరిని కూడా మనం డీగ్రేడ్ చేసి మాట్లాడకూడదు. అప్పుడు నువ్వు ఆరాధన రావద్దు. నువ్వు అలా మాట్లాడుతున్నావంటే, క్రిటిసైజ్ చేస్తున్నావంటే నువ్వు ఆరాధన చేయడం లేదు. ఒక వ్యక్తిని నువ్వు హైలైట్ చేస్తున్నావు, అది డీగ్రేడ్ కావచ్చు, మంచిగా చేయొచ్చు. కనుక మనం ఎవరి గురించి, నేను ఇంతకుముందు చెప్పాను, సోమరిగా ఉండకూడదు అని, పనిచేయాలి. వాక్యము ఇక్కడ చెప్పేటప్పుడు అప్పుడప్పుడు కొంతమంది పడుకుంటారు. మోస్ట్లీ నా ప్రసంగంలో పడుకోరు, కానీ గంటన్నర తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పడుకుంటారు. లేకపోతే కొంగు మీదేసుకొని, ఆడోళ్ళు ముఖ్యంగా పై కప్పుకొని కింద యూట్యూబ్ చూస్తూ ఉంటారు. మన చర్చిలో లేరు, కానీ కొన్ని సంఘాల్లో యూట్యూబో, ఏదో ఒక బుక్కో, లేకపోతే ఏదో ముగ్గులు వేసుకోవడమో, ఇవన్నీ కూడా మరి నువ్వు వాక్యము నీ హృదయంలో పోవడం లేదు. దేవుని మాటలు నీ హృదయంలో పోకుండా ఆపేస్తున్నాడు సైతానుడు. మిమ్మల్ని సోమరిపోతులుగా చేస్తున్నాడు. కనుక జాగ్రత్త, ఆశీర్వాదం రాదు. కనుక ఐదవది అసహనం. కొంతమంది నాకు తెలుసు ఇక్కడ వాక్యం వినకుండా వంటకాడనే కూర్చుంటారు. కొంతమంది ఏ పని లేకపోతే ఏదో ఒకటి హడావుడి చేస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏది అంటే 3 గంటలు సార్ కూర్చునేది, 10 గంటలకు వచ్చినా 1 గంట వరకు 3 గంటలు ఎవరు కూర్చుంటారో? యెహోవా కొరకు ఎదురు చూచువారు, గట్టిగా చెప్పాలి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇక్కడ నువ్వు కూర్చోకపోతే నీకు సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. గడిగడికి లేచిపోతూ ఉంటారు. నేను చూస్తూనే ఉంటాను, ఏ పని లేకపోయినా అబ్బో. ముఖ్యంగా ఒక వ్యక్తి పేరు ఒక వ్యక్తిగా చాలామంది మన చర్చిలో కూడా మధ్యలో లేచిపోతూ ఉంటారు. అంటే దాని అర్థమైంది, ఆరాధన కూర్చోవడానికి వారికి మనసు లేదు, సహనం లేదు, ఓపిక లేదు. అమెరికాలో ఉంది, ఇప్పుడు మన దేశానికి కూడా వచ్చింది ఈ రోగం. అమెరికాలో చర్చి ఎంతసేపు తెలుసా మీకు? గంట. అది 10,000 మంది కానీ 10 మందికి కానీ 1 గంట కంటే ఎక్కువగా కూర్చున్నారా, సాగదీశాడా, ఎవరి బైబిల్ కూడా తెచ్చుకోరు, వాళ్ళు లేచిపోతూనే ఉంటారు. కనుక నువ్వు అలా లేచిపోయావంటే నువ్వు దేవుణ్ణి అగౌరవపరిచినట్టుగా, మరి దేవుని సన్నిధిలో రాకుండా ఉండడానికి ఇది ముఖ్యం. కనుక యెషయా గ్రంథము 40:31లో యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. తర్వాత మన విధానం లోకంలో ఉన్న ఆచార ప్రకారంగా మనం ఉండకుండా, ఆ చర్చి ఈ చర్చి అని ఉండకుండా. నేను ఒక చర్చికి వెళ్ళాను అమెరికాలో. ఎంతసేపు కూర్చొని అంటే అసలే నాకు షుగర్, ఇప్పుడు కాదు 4-5 ఏళ్ల క్రితము ఒక చర్చికి పోయాను. తెలుగుల చర్చే అది, ఇండియన్ చర్చే, హిందీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒక పాస్టర్ గారు నన్ను తీసుకుపోయారు, ఆయన మన చర్చికి వచ్చాడు.
అది తీసుకోపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా మేము కూర్చున్నాము. నాకు ఒకటే ఆకలికి తట్టుకోలేను నేను. ఆయన పొద్దున 6:30 7 గంటలకు 1 గంటలో అయిపోతుంది అనుకొని వచ్చినాము. బయటికి పోయి బ్రేక్ఫాస్ట్ తిందాం అనుకుని పోయినాము. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన కూర్చోబెట్టాడు నన్ను. బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు. దేవుని సన్నిధిలో కూర్చోవడం ఒక గొప్ప ఆశీర్వాదం. మీరు కూర్చోవడం లేదు అంటే మీకు హిందువుల్లాగా హిందూ చర్చెస్లో మందిరాల్లో ఉన్నట్టుగా మీకు కింద కూర్చోబెట్టడం లేదు. మీరు కింద ఒక అరగంట కూడా కూర్చోలేరు నాకు తెలుసు. కింద కూర్చోవడం బదులు ఇంకేం చేస్తారు, మీరు ఒక దిండు తీసుకొచ్చి కింద పడుకుంటారు. వచ్చేటప్పుడు దిండు పట్టుకురండి. పక్కన సందేసుకొని రైల్వే స్టేషన్లోనో మరి అక్కడక్కడ మీరు పడుకుంటారు కదా, అట్లా పడుకోవచ్చు. 3 అవర్స్ ఉండడు, వాళ్ళు కూర్చోరు. ఏం చేస్తారు, పడుకుంటారు. ఎయిర్పోర్ట్లో కూడా 2-3 గంటలు వెయిట్ చేయాలంటే పడుకుంటారు. సో ఆ రీతిగా మనం అగౌరవపరచడానికి దేవుని మందిరము అలాంటి స్టేషన్లు కాదు, బస్ స్టాండ్లు కావని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఇష్టం వచ్చినట్టుగా మనము ఆరాధన చేయకూడదు. మనం క్రమబద్ధంగా దేవుని ఆరాధించాలి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఆరాధనకు వస్తూ ఉంటాం. వింటున్నారా? మనం ఆరాధనకు వస్తూ ఉంటాం, కానీ ఎవరిని గట్టిగా చెప్పాలి, క్రిస్టాల్ చెప్పింది, క్షమించం, మాట్లాడం. మరి ఆరాధన చేసినట్టు కాదు అది. నువ్వు క్షమించకపోతే నువ్వు ఆరాధనకు అర్హుడవు కావు. ప్రతి ఒక్కరిని మనము, నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ప్రేమించడం గొప్పనా, సత్యం గొప్పనా? శిరీషమ్మ చెప్తుంది, తెలుసు ఆమెకు. అమ్మ, ప్రేమించడం గొప్పనా, సత్యం మాట్లాడడం గొప్పనా? సత్యం మాట్లాడడం గొప్ప. తర్వాత ఈ మూడిట్లో ప్రేమించడం కన్నా, సత్యం మాట్లాడడం కన్నా క్షమించడం గొప్పనా? ఏది ముఖ్యం? మూడిట్లో ఏది గొప్ప? ప్రేమించడం కదా? కాదు. సత్యం మాట్లాడడం కాదు, క్షమించడం ముఖ్యం. నువ్వు క్షమించినట్లయితే ఈ 2 ఆటోమేటిక్గా అవే వస్తాయి. క్షమించేవాడు తప్పకుండా ప్రేమిస్తాడు, తప్పకుండా ఆరాధన చేస్తూ ఉంటాడు, సత్యం మాట్లాడుతూ ఉంటాడు. ముందు మనకు క్షమాపణ గుణం కావాలి, క్షమించే మనసు. ఏ చిన్న తప్పైనా, ఏ పెద్ద తప్పైనా, ఎవరైనా నీ పట్ల దురుసుగా మాట్లాడినా, నేను అవమానపరిచినా, ఫస్ట్ నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమించడం రాకపోతే, క్షమించకపోతే నువ్వు ఆరాధన చేయడానికి వేస్టువు, పనికిరావు. దేవుడు నీ ఆరాధనకు అర్హుడు కాదు. నువ్వు అర్పణ అర్పించకముందు నువ్వు పోయి నీ యొక్క సహోదరునితో గొడవపడిన వ్యక్తితో సమాధాన పడమని ప్రభు చెప్పాడు కనుక మనం క్షమించాలి. లాస్ట్ది అహంకారం. ఏముంటుంది అహంకారము? నేనెవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, నా చదువేందో తెలుసా నీకు, నా హోదేందో తెలుసా నీకు? అవన్నీ కూడా తొక్కలు పెట్టుకో బయట. చర్చికి వచ్చిన తర్వాత నీ చదువు అవసరం లేదు, నీ కులం అవసరం లేదు, నీ యొక్క సర్టిఫికేట్ అవసరం లేదు, నీ యొక్క కీర్తి ఖండాలు, నీ పొజిషన్ అవసరం లేదు. ఇవన్నీ కూడా బయట. కానీ దేవుని కుటుంబంలో మనమంతా సమానమే అనుకుందామా? ఎవడో తాగుబోతుడు, తిరుగుబోతాడు, దొంగ అని చెప్పి మన హృదయములు అనుకొని వాడిని కించపరిచి మనం దేవుని ఆరాధిస్తున్నామంటే ఆరాధన కాదు. నేను ఆమె కంటే, ఈయన కంటే, ఆయన కంటే గొప్పోడిని, నా కులం పెద్ద కులం, వీళ్ళు ఎస్సీ ఎస్టీ, వీళ్ళు తక్కువలు అనంటే దేవుని సన్నిధిలో కులము, విద్య, అహంకారము, గర్వము ఉండకూడదు. అలా ఉన్నట్లయితే నీవు దేవుణ్ణి ఆరాధన చేయడం లేదు. ముగింపుకు ఒక మాట చెప్తున్నాను, దేవుణ్ణి ఆరాధన చేసే స్థలం ముఖ్యము కాదు. ఎక్కడైనా నువ్వు ఆరాధన చేసుకోవచ్చు. యెరూషలేములో మన చర్చిలో ఒక వ్యక్తి ఉన్నారు, ఒక కుటుంబము, నా బిడ్డలకు, నా కొడుకులకు నేను యెరూషలేములో యొర్దాను నదిలో బాప్తిసం ఇస్తానన్నాడు. కొంతమంది అక్కడే బాప్తిసం తీసుకుంటాము. యెరూషలేములో నీళ్లు తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉన్నారు, మట్టి తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉన్నారు.
స్థలం ముఖ్యం కాదు. మామగారు అప్పుడప్పుడు అంటది, వినయ్ కూడా ఏమంటాడంటే, మన చర్చిలాగా లేదు, డొక్కులాగా ఉంది, దీన్ని బాగా చేసుకొని మంచిగా మంచిగా చేసుకుంటే అయ్యో జనాలంటే జనాలు వస్తారు అనేది వాళ్ళ పాపం. నేను అన్నా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన, స్థలం కాదు ముఖ్యం, బిల్డింగ్ కాదు ముఖ్యం. దేవుడు బిల్డింగ్ కావాలంటున్నాడా? హృదయం కావాలంటున్నాడు. మనం ఏ స్వభావంతో దేవుని ఆరాధన చేస్తున్నాము? ఎయిర్ కండిషన్ పెడితే 4 బస్సులు పెడితే మనకు కూడా జనాలు వస్తారు. టచ్ 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 అని చేస్తే ఇదంతా నిండిపోతారు. అది కాదు ముఖ్యం. మనం ఆరాధన చేస్తున్నాం, నిజ దేవుని మనం ఆరాధిస్తున్నాం. అది స్థలంతో సంబంధం లేదు, బిల్డింగ్తో సంబంధం లేదు. కనుక ఎక్కడైనా మీ ఇంట్లోనన్నా దేవుని ఆరాధన చేసుకోవద్దు. ఎక్కడా 2 లేక 3 ఉంటే ఆ సన్నిధిలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మీరు దేవుణ్ణి ముందు పెట్టుకొని మీరు ఆరాధనలో పాలు పొందాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో మెండుగా దీవించునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.